తెలంగాణ పెన్షనర్లు మొత్తం కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్న డిఏలు కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి, మాకు సకాలంలో జీతం కూడా పడట్లేదు అని చెప్పి ఈరోజు ధర్నా చౌక్లో ఒక ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. మాట్లాడదాం మనం కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటి అనేది. ఏం చెప్తారన్నా, ఇప్పటి వరకు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి డిఏలు? అంటే రేపిస్తాం ఆపిస్తాం అని చెప్పి ఒక 3-4 నెలల కింద కూడా మాట్లాడింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎన్ని డిఏలు రిలీజ్ చేసింది, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, అసలు మీ సమస్యలు ఏమున్నాయి? ముఖ్యంగా ఈ యొక్క ఆద్య మీడియా మిత్రులకు యాజమాన్యానికి మా యొక్క నమస్కారం. నా పేరు ఎం మోహన్ నారాయణ, ప్రెసిడెంట్ తెలంగాణ రిటైర్డ్ గైడ్ ఆఫీసర్స్ అసోసియేషన్. ఇక్కడ మా జనరల్ సెక్రటరీ గారు ఎస్ నరసరాజు గారు, మా అసోసియేట్ ప్రెసిడెంట్ జె రవీంద్ర గారు, మిగతా మా కార్యవర్గ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు మరి ఇంతమంది వేలాది మందిగా ఈరోజు ధర్నా చౌక్ తరలి వచ్చారంటే కారణం ఏంటి? ఎవరైనా కడుపు మండి వస్తారు కానీ ఎవరు పిలిస్తే ఎవరు ఊరికే రారు. స్వచ్ఛందంగా వచ్చిన వీళ్ళంతా కూడా నిన్నటి నుంచి కొంతమంది హైదరాబాద్కి వచ్చి, కొంతమంది ఈరోజు వాతావరణము చల్లగా ఉండి వర్షం పడతాయన్నా కూడా లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని వచ్చి ఈరోజు ధర్నా చౌక్ వచ్చారు. ఎంతమంది వచ్చారంటే మొత్తం టోటల్ ఈ యొక్క ధర్నా చౌక్ మొత్తం నింపితే లాస్ట్కు ట్రాఫిక్ డైవర్ట్ అయిపోయి వేరే దగ్గర ట్రాఫిక్ డైవర్ట్ వేరే దగ్గర వాహనాలు పోవాల్సిన పరిస్థితి. మరి దీనికి ప్రభుత్వం యొక్క వైఫల్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెన్షన్స్ యొక్క మరి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యతాయుతంగా ఇవ్వాల్సినటువంటి ఏదైతే కోరికలు తీర్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ 30-35 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా మేము పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత అనేకమైనటువంటి రుగ్మతలు, హార్ట్కు సంబంధించింది కావచ్చు, బ్రెయిన్కి సంబంధించింది కావచ్చు, కిడ్నీలకు సంబంధించింది కావచ్చు, లివర్ సంబంధించిన రకరకాల సమస్యలతో మేము బాధపడుతున్న సందర్భంగా ప్రభుత్వం మాకు మరి ఉద్యోగ హెల్త్ స్కీమ్ ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది. దాని కూడా మేము ప్రభుత్వాన్ని ఊరికి అడగలేదు. మేము 500 రూపాయలు మేము కంట్రిబ్యూట్ చేస్తాము, మీరు కూడా 500 రూపాయలు కంట్రిబ్యూట్ చేసుకోండి అని చెప్పి మేము అంటే ప్రభుత్వము జూన్ 5వ తేదీ నాడు క్యాబినెట్లో ప్రభుత్వం చర్చించి మరి 5వ తేదీ నాడు ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు అందరి ప్రజల సమక్షంలో ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. ఏమంటే 500 రూపాయలు మేము, 500 రూపాయలు ప్రభుత్వము ఉద్యోగులు పెన్షనర్లు మేము 500 రూపాయలు కలిపి మరి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం స్వయంగా ప్రకటించి 2 నెలలు దాటినా కూడా ఇంత మీద సిగ్గుచెట్టు ఉందా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి కూడా ఒక కమిటీ వేసినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి అసలు కమిటీ మరి ఎంతవరకు వచ్చింది, ఎలాంటి రిజల్ట్ చూపెట్టింది? మీరు చెప్పింది కరెక్టు. మరి డిప్యూటీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క గారి యొక్క చైర్మన్షిప్గా, అదేవిధంగా ప్రభాకర్ గారు, అదేవిధంగా మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు అందరు కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి మా యొక్క సమస్యల మీద చర్చిస్తామని చెప్పి చర్చించారు, కానీ ఫలితం లేదు. అదేవిధంగా మరి ఆఫీసర్స్ కమిటీ కూడా వేశారు. ఆఫీసర్స్ కమిటీ వేసి అక్కడ కూడా నవీన్ మిట్టల్ గారిని అధ్యక్షతన వేశారు. అది 7వ వరకే, కానీ పరిష్కారం లేదు. ఈ విధంగా రకరకాల కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప మరి ఉద్యోగ పెన్షన్ల యొక్క సమస్య పరిష్కరించడం అనేది ప్రభుత్వం ఇంతవరకు చేయలేదనే విషయాన్ని చెప్తున్నా. చివరకు జూన్ 5వ తేదీ నాడు ప్రకటన చేసి మరి 2 నెలలు దాటినా కూడా ఇప్పటివరకు దాని మీద స్పందన లేదు. దీనికి మరి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం పోయి ఈరోజు ఉద్యోగులు పెన్షనర్లు రోడ్ల మీద పడేటువంటి దుస్థితి ఉంది. దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. ఇవి గొంతెమ్మ కోరికలు కాదు. ప్రభుత్వం ఏదైతే అధికారం రాకముందుకు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి విషయాలు అవి మరి ప్రభుత్వానికి అధికారం రాకముందు తెలియదా? ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి రాబోయే టైంలో ఎలాంటి పరిస్థితి వస్తాయని ప్రభుత్వానికి తెలియదా? తెలియదు అని అనుకుంటే మేమంత అమాయకులం కాదు, అంత మరి తెలియని వాళ్ళం కాదు. ప్రభుత్వానికి అన్నీ తెలుసు, ఆనాడు రాజకీయ నాయకులు తెలుసు, ఏ విధంగా మరి సమస్య ఉంది, ఏ విధంగా పరిస్థితి అన్నీ తెలుసు. కానీ మరి వీళ్ళు ఏం చేయగలుగుతారులే అన్నటువంటి ఒక దురభిప్రాయం ఉంది. ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో మా యొక్క ఉద్యమము ఏ తీవ్ర రూపంలో ఉందంటే ప్రభుత్వం కూడా ఊహించదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్టు మేము యోధులము, పెన్షన్లు ఉద్యోగులము ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా కదిలించడానికి మేము మాకు ఇబ్బంది కాదు, మాకు సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తాం. ఇంకోటి కూడా ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనన్నా RDL పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉన్నదా, కనిపిస్తుందా? ఇప్పుడు RDLగా IDL మాత్రం పెండింగ్ ఉన్నాయి. IDL ఈరోజు ప్రభుత్వం IDL పెండింగ్ ఉన్నాయి.
ఎందుకంటే 6 డిఏలు ఉండే, కానీ ఆనాడు ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే మరి ప్రకటించిందో ఆ డిఏ 2 months బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు పూర్తిగా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ 5 డిఏలు ప్రభుత్వం కంపల్సరీగా ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిఏలు పెండింగ్ లేవు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా సిగ్గుచేటు, అవమానకరం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి బిల్లులు ఇవ్వాలంటే ప్రజలకు ఇచ్చేటటువంటి హామీలు ఆపాలా? మరి మీరే లెక్క చెప్పండి, మీ చేతిలో పెడతా ఆర్థిక వ్యవస్థ అని చెప్పి చెప్తా ఉన్నాడు. నన్ను కోసుకొని తిన్న రూపాయి వెళ్ళదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దొంగను చూసినట్టు చూస్తారు. అంటే ఒక ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఏం చెప్తారు? అది ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారి అనుభవ రాహిత్యం అనుకోవాలన్నా, లేకపోతే ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజల వైపు మరి ఉద్యోగులు ప్రజలు వేరు చేయడానికి అనేటువంటి దృక్పథం ఉందో మాకు తెలియదు. కానీ మేము కూడా ప్రజల్లో భాగమే. మా యొక్క కుటుంబ సభ్యులు, మా మనవరాళ్ళు అందరూ కూడా మరి ఓటర్లే. మేము కూడా ఓట్లు వేస్తేనే ప్రభుత్వం అని ఏర్పడింది. మేము ఓట్లు వేయకపోతే ప్రభుత్వం ఏర్పడదు కదా. ఏదైతే మార్జిన్లో ఉందో సీట్లు వచ్చినో మేము అందరం కలిసి ఎన్నుకున్నాము. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను వీళ్ళు చేరని నమ్మకంతో చేశాము. వీళ్ళు ఈ విధంగా చేస్తే రాబోయేటువంటి కాలంలో కూడా ఇలాంటి ఇంతకుముందు గత ప్రభుత్వం ఏ విధంగా పనిష్మెంట్ అయిందో ఈ ప్రభుత్వం కూడా అదే జరుగుతుంది. కానీ కోర్టు కావాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రభుత్వంతో మెప్పించి ఒప్పించి మరి ఈ పథకాలు మీరు అమలు చేయండి. ఏ పథకాలు అమలు చేస్తారో చెప్పండి. హామీలు మేనిఫెస్టోలో పెట్టని కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టి మరి ప్రజలను ప్రజలు చెప్తున్నారు తికమక చేసి, కానీ అమలు చేయడం లేదు. కాబట్టి ప్రజలకు కానీ పెన్షన్లకు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికి ఎంత పంచాలని మీ దగ్గర ఉంది. సబ్సిడీ బడ్జెట్ కూడా ఉంది. ఆ విధంగా మీరు చేయాల్సిన బాధ్యత మీకుంది. బాధ్యతని తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఒక కుటుంబ పెద్దగా మనం ఏ విధంగా అయితే అందరు కోరితే మనం కోరిక ఏ విధంగా ఇస్తామో ఉద్యోగులుగా పెన్షన్లకు ప్రభుత్వం బాధ్యత వహించి ఎవరికి ఏ విధంగా మరి సర్దుబాటు చేయాల్సిన బాధ్యత మీకుంది. మాకేం తెలియదంటే మరి ప్రభుత్వం మీకు తెలియదనుకోవాలా, లేకపోతే కావాలని మభ్య పెట్టడం అని ఇది మాకు అర్థం కావడం లేదు. ఓవరాల్ ఏం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చించి నిజాలు తెలుసుకోవాలి. ఇంతకుముందుగా చెప్పడం జరిగింది 600 రూపాయలు ప్రభుత్వం మాకు మెడికల్ అలవెన్స్ ఇస్తూ ఉంది. కానీ 600 రూపాయల బదులు 500 రూపాయలే మీరు మాకు దాంట్లో ఫండ్లో కలపండి, మేము 500 ఇస్తాము, 1000 రూపాయలు అవుతుంది. మాకు 7 లక్షల మంది ఎంప్లాయీస్ పెన్షన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా నెలకు 70 కోట్ల రూపాయలు వసూలు అవుతాయి. సంవత్సరానికి 840 కోట్లు అవుతాయి. మరి 840 కోట్లు మరి 20 to 30% మాత్రం ఉపయోగించుకుంటాం. మిగతా 70% మిగతా 500 కదా 600 కోట్లు మిగిలిపోతాయి. ప్రభుత్వం ఇప్పుడైనా తెలుసుకోవాలి. అనుభవం లేనట్టు మరి ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి తెలియదా? మరి మమ్మల్ని చర్చలు ఇవ్వాలని వాస్తవాలు బయట పెడతాం. ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది. నిజాలు తెలుసుకున్నాక అప్పుడు మీరు చెప్పండి. తెలియకుండా ఒకనే గాలికి మాట్లాడితే అది సబబు కాదు. ప్రభుత్వం తెలియదనుకోవాలన్నా లేదు కావాలని చేస్తున్నా అనేది ప్రభుత్వానికి విజ్ఞతకే వదిలేస్తున్నాం.